హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. పండగ సందర్భంగా బయట ముగ్గులేసుకొని గడపలు అలుక్కొని ఇంట్లో దీపాలు పెట్టుకొని దేవుడికి దర్శనం చేసుకున్నట్టు అయింది. ఏకాదశి రోజు అన్నం తినొద్దంట. అన్నం తినకుండా ఏదైనా లిక్విడ్ తాగితే చాలా మంచిదంట. కోరిన కోరికలన్నీ దేవుడు నెరవేరుస్తాడని నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉండే. సాయంత్రం గుడికి వెళ్ళామన్నమాట. క్యూ లైనే పెద్దగా ఉండే. అక్కడ డెకరేషన్ అయితే సూపర్గా ఉండే, సూపర్ అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ దేవుడిని చూడగానే ఇంకా ప్రశాంతంగా ఉండే అనమాట. లోపల 7 అంటే లైక్ 7 ద్వారాలు ఉంటాయి కాబట్టి అట్లనే చేశారనమాట లోపల డెకరేషన్. స్వామివారిని చూడంగానే ప్రశాంతంగా ఉండే అనమాట. ఎందుకో దేవుడిని చూడంగానే నేను చాలా ఎమోషనల్ అయిపోతా ఒక్కొక్కసారి. గుడి లోపల కూడా బాగా డెకరేట్ చేశారు. బయటికి వచ్చిన తర్వాత ప్రసాదాల లైన్ చూస్తే దర్శనం కంటే ప్రసాదం లైన్ ఉండే ఎక్కువ అనిపించింది. సో ఇక మళ్ళీ బయటికి వచ్చేసి ప్రసాదాలు తీసుకొని అక్కడ కొంచెం పాటలు వింటూ దేవుడి పాటలు వింటుంటే ధ్యానంలో ఉండిపోయింది.